విశాఖ సిటీలో భారీగా చోరీ సొత్తు స్వాధీనం. విశాఖ నగర పరిధిలో జూన్ నెలలో జరిగిన 99 దొంగతనాల కేసుల్లో 78,60,266 విలువైన బంగారం, వెండి, బైకులు, మొబైల్ ఫోన్లు, కాపర్ వైర్, రిఫ్రిజిరేటర్ తదితర వస్తువులు చోరీకి గురైనట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. చోరీకి పాల్పడిన 69 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 37 లక్షల విలువైన భారీ సొత్తుని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. బాధితులకి ఆ చోరీ మొత్తం అప్పగిస్తామని అన్నారు. జీఎన్సీలో పనిచేస్తున్నాను. నేను 4 గంటలకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయేటప్పటికి నేను తలుపులో మర్చిపోయి వెళ్ళట్లేదు. వెళ్ళిపోయేటప్పటికి నా ఇంటికి మన గుడ్డి నుండి 4 గంటలకు వచ్చేటప్పటికి ఏడు జరుగుతుందో నేను చూడట్లేదు. పని మీద పడిపోతే నాకు మా పాప పూలికి వెళ్ళిపోతే అందరూ దయచేసి నా మీద ఈ వస్తువు ఇప్పించిస్తారని అని ప్రార్థిస్తున్నాను. మొబైల్ ఫోన్ సీరియల్ నెంబర్ 256 పవన్ ప్రసాద్ గారు ఒప్పో ఫోన్ రండి. సీరియల్ నెంబర్ 18 కుమార్ బాబు గారు సీరియల్ నెంబర్ 25 ఎస్ శ్రీనివాసరావు ఇవో శ్రీనివాస్ గారు రండి. సీరియల్ నెంబర్ 98 చిన్న వివో. ఎలా పోయింది, ఎప్పుడు పోయిందమ్మా? ఇంట్లో తీసారు, పడుకున్నప్పుడు తీసారు. కంప్లీట్ గా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ. సీరియల్ నెంబర్ 203 నవీన్. సీరియల్ నెంబర్ 203 నవీన్. సీరియల్ నెంబర్ 76 వివి పృథ్వీ. పృథ్వీ గారండి. శ్రీరామూర్తి గారు నెక్స్ట్ 245 సీరియల్ నెంబర్. Respected CP sir and all the public and press and media, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో మనం ఫిబ్రవరి నెల నుంచి ప్రతి నెల రికవరీ మేళా అనేది పెడుతూ వచ్చినాం. ఫిబ్రవరి నెల మొదలు పెడితే మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో ఇది 5వ రికవరీ మేళా. ముఖ్యంగా దీంట్లో ప్రతి రికవరీ మేళాలు కూడా గతంలో జరిగిన రికవరీ మేళా కూడా ఎక్కువగా రికవరీ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే డిటెక్టెడ్ కేసెస్ 3 సంవత్సరం మనము ప్రాపర్టీ డిటెక్టెడ్ కేసెస్ వివరాలు తీసుకుంటే 2022లో 880 కేసెస్ రిపోర్ట్ అయితే 660 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. 75% ప్రాపర్టీ డిటెక్షన్ చేస్తూ 65% అంటే కోవర్ట్ ప్రాపర్టీ 5,94,00,000 పోతే 3,85,00,000 గల ప్రాపర్టీని మనము 22,000 23,000 అలాగే 678 కేసెస్ నమోదైతే 482 కేసెస్. దాంట్లో 5,24,00,000 డబ్బులు పోగొట్టుకుంటే 3,36,00,000
రికవరీ అంటే 70% కేసులు డిటెక్ట్ చేస్తూ 64% రికవరీ చేస్తూ వచ్చినాము. ఈ సంవత్సరం మొదటి నుంచి 504 కేసులు నమోదైతే దాంట్లో 333 కేసులు ఆల్రెడీ 6 monthsలోనే డిటెక్ట్ చేస్తూ 66% ఆఫ్ డిటెక్షన్తో 55% రికవరీతో మనకు 5 కోట్ల విలువ గల వస్తువులు పోగొట్టుకుంటే 2 కోట్లు 79 lakh rupees ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ రికవరీలో విశాఖ సిటీ పోలీసులు ఎన్నడూ లేని విధంగా ఒక సక్సెస్ అని చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఈ చాట్ బాట్ నంబర్ ఏముందో మన మొబైల్ చాట్ బాట్ నంబర్ ప్రజలందరికీ తెలుసు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే చాట్ బాట్ నంబర్ ద్వారా కంప్లైంట్ ఇవ్వాలి. చాట్ బాట్ నంబర్ మరొకసారి మేము చెప్తాము, 9490617916 9490617916 లేదా CEIR పోర్టల్ ఉంటుంది, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ లాంచ్ బై I4C మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఆ పోర్టల్ కానీ లేదంటే మన చాట్ బాట్ నంబర్ కానీ మీరు కంప్లైంట్ ఇస్తే మొబైల్ ఫోన్ రికవర్ చేసి చెప్పచ్చు. దీని భాగంగా ఈ చాట్ బాట్ లాంచ్ అయినప్పటి నుంచి లాస్ట్ మంత్ వరకు మనము 2784 మొబైల్ ఫోన్స్ అంటే 4,17,00,000 విలువ గల మొబైల్ ఫోన్ ఈ వరకు రికవరీ చేసి బాధితులకు అప్పచెప్పాలి. 2784 4.17 crore మొబైల్ ఫోన్స్ ని మనము ఈ వరకు రికవరీ చేసి ఇవ్వడం. సో ముఖ్యంగా ఈ సంవత్సరంలోనే ఇది మొబైల్ ఫోన్లు ఈ సంవత్సరంలోనే 230 ఫోన్లు గత జస్ట్ 6 నెలల్లోనే 230 మొబైల్ ఫోన్స్ అంటే 3 కోట్ల విలువ గల మొబైల్ ఫోన్స్ ని రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. సిపి సార్ ఆధ్వర్యంలో అన్ని టీం కూడా దీన్ని వెనక కృషి చేసిన ప్రతి ఒక్క టీం కూడా ఈ సందర్భంగా డీసీపీ క్రైమ్, ఏసీపీస్ అండ్ ఆల్ క్రైమ్ ఫ్రమ్ హోంగార్డ్ టు ఆల్ ద సీనియర్ ఆఫీసర్స్ దీస్ ఆర్ స్పెషల్ అప్లాజ్ అండ్ క్రెడిట్ ఫర్ సిపి సార్. థ్యాంక్ యూ. మేము డిటెక్ట్ చేసాము. ఆ స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ చేసిన తర్వాత ఈరోజు బాధితులు అందరికీ అప్పచెప్పడం జరుగుతుంది. కొందరికి ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. మొత్తం 69 మంది దొంగలను పట్టుకొని 37,715 రూపాయలు విలువైన వస్తువులు, అందులో గోల్డ్ జ్యువెలరీ ఉంది, మొబైల్ ఫోన్స్, వెహికల్స్, 2 వీలర్స్, ఆటో, 4 వీలర్ అన్నీ ఉన్నాయి. సో కొన్ని కేసెస్ ఇంకా పాతది, ఒక రబరీ కేస్, కొన్ని డే హౌస్ బ్రేకింగ్, కొన్ని నైట్ హౌస్ బ్రేకింగ్, ఇవన్నీ కూడా మా క్రైమ్ టీమ్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిసిపి క్రైమ్స్ అండ్ జాయింట్ సిటీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ మార్గదర్శనంతో డిటెక్ట్ చేశారు. అందులో గోల్డ్ వచ్చేసి 381.93 గ్రామ్స్, సిల్వర్ వచ్చేసి వెండి 501.36 గ్రామ్స్, క్యాష్ 7,94,020 రూపాయలు, 24 మోటార్ సైకిల్స్, ఒక ఆటో, ఒక వాక్స్వాగన్ కార్, 12 మొబైల్ ఫోన్స్, ఒకటి క్యానాన్ 800 కెమెరా, ఒకటి యాంప్లిఫైయర్, 135.9 kg కాపర్ వైర్, 20 kg అల్యూమినియం వైర్, ఒక రెఫ్రిజిరేటర్, ఒకటి 32 ఇంచ్ టీవీ, ఒక ఉషా మిక్సీ, అది కాకుండా 1 గ్రామ్ గోల్డ్ సత్నాలు, బ్రాస్ వాటర్ పైప్ 2, ఎంసీబీ బ్యాటరీస్ 2, డీజిల్ 20 లీటర్స్, జీసీయూ కంట్రోలర్ 3, కాపర్ కేబుల్ 20 మీటర్స్, సీసీ కెమెరాస్ 4, సౌండ్ బాక్సెస్, అంతా కలిపి 37,12,715 రూపాయల విలువైన వస్తువులు. సో మా క్రైమ్ టీమ్ వాళ్ళు 24 గంటలు పనిచేసి ఇవన్నీ డిటెక్ట్ చేయగలిగారు. వాళ్లకు అభినందనాలు, హార్టియస్ కంగ్రాచులేషన్స్. అండ్ ప్రజలందరికీ విన్నపము, ఒకటి లాక్డ్ హౌస్
మానిటరింగ్ సిస్టమ్ యాప్ ఉంది LHMS. ప్రతి ఇంట్లో LHMS యాప్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసి ప్రతి ఇంట్లో మీ చుట్టూ పోలీసు వాళ్ళకు తెలియజేసి సీసీ కెమెరాస్ పెడితే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మీ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పోలీస్కి లోకల్ పోలీస్ స్టేషన్కి అందజేస్తే మీరు బయటికి పోయినా కూడా మేము సీసీ కెమెరా ద్వారా మీ ఇంటి మీద నిఘా పెడతాం. బయటికి వెళ్ళేటప్పుడు రోజు వెళ్తారండి, అది పోలీస్ వాళ్ళకు ఒకసారి చెప్తే మేము ప్రతిరోజు నిఘా పెడతాం. ఒకసారి ఆఫ్టర్ 10 days, 15 days, 1 month, 1 year మీరు బయటికి వెళ్తున్నారండి, 15 రోజులు బయట ఉంటారండి, అప్పుడు ఆ టైం చెప్తే ఆ అన్ని రోజులు మేము నిఘా పెడతాం, మీ ఇంట్లో దొంగతనం జరగకుండా చూసుకుంటాం. కాబట్టి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, మాకు కోఆపరేషన్ ఇవ్వాలి. మీ కోఆపరేషన్తో దొంగతనం నివారించడానికి అరికట్టడానికి కూడా మేము అన్ని విధంగా ప్రయత్నం చేస్తాం. మాకు మీరందరూ సహకరించాలి. ఈ సందర్భంగా మరొకసారి ఈ అద్భుతమైన సేవ చేసిన మన క్రైమ్ టీంలో ఉన్న హోంగార్డ్స్, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ASIs, ఇన్స్పెక్టర్స్, DCPs, ACP అండ్ మన జాయింట్ CP ఫకీరప్ప గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.